ఇక వస్తూ అయితే మా ఇంటికి అయితే వచ్చాము దావరంచకైతే. ఇక ఇప్పుడైతే అంత ఆగమాగం అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఇల్లు అయితే. ఎందుకంటే అత్తమ్మ అయితే హైదరాబాద్లో ఉంటుంది. ఒక 1 మంత్ అయితే అవుతుంది అయితే. చూడండి మొత్తం అయితే ఆగమాగం ఉందన్నమాట. ఇక చింత చెట్టు మాకు చింతకాయలు అయితే ఫుల్గా ఉన్నాయి. చూడండి ఒకసారి చూపిస్తా. ఇవన్నీ చింతకాయలే అనమాట. ఇంతసేపు అయితే కొన్ని ఏరినా. ఇంతకు ముందే వచ్చాము పిల్లలవి ఆధార్ కార్డు అప్డేట్ చేయించి ఇక అలాగే పిల్లల పోస్టుకి సంబంధించి అప్లై చేసినాము. అవి కూడా వచ్చినాయి కార్డ్స్ అనేసి. ఇక పక్క ఊరికి వెళ్ళి అయితే తీసుకురావడానికి అయితే మా ఆయన అయితే వెళ్ళిండు. ఇక ఇప్పుడైతే నేనైతే ఈ చింతకాయలన్నీ ఏరాలన్నమాట. నాకు కూడా చింతపండు అయిపోయింది. అందుకని ఇవన్నీ ఇక చిన్నగా ఏరుకొని అయితే ఇంటికి వెళ్ళినాక అయితే పొట్టు తీసుకొని గింజ తీసుకొని అయితే ఎండబెట్టుకుంటాను అనమాట. ఇప్పుడైతే ఇక మొత్తం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇక ఎలా ఉంది ఏంటిది ఇల్లు అనేసి అయితే. ఇక మనుషులు లేకపోతే ఎలా ఉంటుంది ఇల్లు, అసలు మొత్తం ఆగమాగం ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే ఇక మొత్తం చూసినాము. మా ఆయన కూడా ఇంటి వెనకాల కట్టి ఇటు అయితే చూసి అటైతే వెళ్ళిండు అనమాట. ఇంట్లో అయితే పర్లేదు మంచిగానే ఉంది. కాకపోతే ఇగో బయట అయితే మొత్తం ఆగమాగం ఉందన్నమాట. ఇక పైన ఇప్పుడు ఇటువైపు అయితే కోతులు బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక అంటే పైన రేకు కూడా పగిలింది. కోతులు అయితే బాగుంటాయి అన్నమాట. అందులో ఇటు ఇంటి పక్కకే ఇక లాస్ట్ కదా మా ఇల్లు, అందువల్ల ఇక ఇంటి పక్కకే చింత చెట్టు ఉండడం వల్ల ఇంకా కోతులు అయితే బాగా వచ్చి ఈ రేకుల మీద అయితే ఉండి ఇక ఊపుతూ ఉంటాయి. అందువల్ల రేకులు కూడా పగులుతున్నాయి. ఇంకా మామూలుగా ఈ విధంగా అయితే ఇక కట్టించుకున్నాము ఇల్లు. అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. హోమ్ టూర్ కూడా చేసిన ఇంతకు ముందు, అది కూడా చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే. మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తా. ఇప్పుడు చూడండి. పిల్లలు అయితే ఇక వచ్చి అయితే కూర్చున్నారనమాట. రిచమ్మ అయితే ఆడుకుంటుంది. ఇట్లయితే కట్టినాము. ఇక ఏం చేస్తున్నారంటే ఇటువైపు ఇక పండ్లకి తోటలకు అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా. ఇక ఇక్కడైతే దారి చేసుకున్నారు. ఇంతకు ముందు అయితే ఇక్కడ పరదా కట్టినాం అనమాట. పరదా కడితే ఊడబీకి అయితే ఇట్లా దారి చేసుకొని ఇట్లయితే ఇక వెళ్తూ ఉంటారనమాట. ఇక మనుషులు లేకపోతే అయితే ఇల్లు అయితే ఆగమాగం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక గోళాలు ఇవి అయితే ఇక్కడైతే ఇక ఇట్లా బోల్ దోముకున్నాడు కానీ అది ఇదైతే ఇక్కడ వాడుకునేటోళ్ళము. ఇక ఇప్పుడు సమ్మర్ కదా ఇంకా కొద్దిగా ఆగమాగం ఉంది. ఇక లగేజ్ అయితే ఇన్నే పెట్టినాము, ఇంట్లోకి కూడా తీసుకోలేదు. ఇక ఎందుకంటే సాయంత్రం వరకు మనుగురు అయితే చేరుకోవాలి. ఇవి వచ్చేసి అత్తమ్మకి రాగానే అయితే ఫోన్ చేసినాము. ఫోన్ చేసేసరికి ఇదేంది గోధుమలు ఉన్నాయి చూడండి, పురుగు పట్టినాయి అంటే చూసినాం అనమాట. కొద్దిగా పురుగు పట్టినాయి. ఇగో చూడండి, ఇవైతే ఎండకు పోసిండు మా ఆయన ఇప్పుడే. అలాగే ఇవి పజ్జొన్నలు కూడా చూడండి. మొత్తం అయితే ఇవి ఎండబెట్టినాము. ఇవన్నీ అయితే కవర్లో పెట్టుకొని అయితే తీసుకుపోదాం అనుకుంటున్నాం కానీ మొత్తం అయితే పురుగు పట్టినాయి. ఇక మంచిగా ఉంటేనేమో తీసుకుపోతాము, లేకపోతే లేదు. ఇవి అయితే చింతకాయలు అయితే ఏరినా, ఇంతసేపు చింతకాయలు ఏరి పెట్టిన అనమాట. ఇక ఇంతవాటికైతే ఏరినా కానీ ఇక అయితే దొరకట్లేదు, మొత్తం అయితే ఖరాబ్ అయిపోయినాయి. చింతకాయలు అయితే ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి కాయలు, పెద్ద చెట్టు కదా అందుకని బాగా కాసింది. ఇక ఇట్లయితే ఉంది ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే. అంటే మామూలుగా అట్లయితే కట్టించుకున్నాము కానీ ఇక అత్తమ్మ కూడా వెళ్ళింది. ఇంతకుముందు అయితే ఇక అత్తమ్మ మామయ్య ఉండేటోళ్ళు, మామయ్య లేడు కాబట్టి ఇక అత్తమ్మ ఒక్కటి ఇక్కడ ఉండలేక ఇక హైదరాబాద్ అయితే వెళ్ళింది. రిచమ్మ ఏం చేస్తాను, చింతకాయ ఏరొచ్చుగా మమ్మీ. ఇక్కడ నానున్నదేమో అని సాయంత్రం వరకు ఇవాళ ఒక్కరోజు ఇక్కడ ఉందామన్నా అనుకున్నావు కదా. మీ పిల్లలకైతే తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడ అత్తమ్మ ఉందనుకున్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు అవన్నీ చూసేసరికి ఓ ఇదంతా ఇట్లుందేంది మమ్మీ అంటున్నారు. ఇప్పుడైతే చూసినాము, ఇక ఇప్పుడే చెప్పిన అనమాట. అత్తమ్మ చింతకాయలు అయితే ఏరినట్టుంది ఇందులో. ఇవి కూడా తీసుకోపోయి బయట అయిపోండి అమ్మ. కారం ఉంటే చూడాలి, కారం చూడాలి మరి. మళ్ళీ 6 నెలల తర్వాత అయితే మళ్ళీ వస్తాము ఇక్కడికి. ఇక తర్వాత చూడాలి మరి ఎట్లుంటుందో ఏమో. సరే. డోర్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. అప్పుడు మామయ్య దినాలప్పుడే ఇక మొత్తం అయితే ఇట్లా సెట్ చేసినాం అనమాట. ఇక ఇంట్లో కోతులు పోకుండా అయితే ఇట్లా చేసినాము. ఇక కిచెన్కి అయితే ఇక లోపల మొత్తం స్టోర్ కాబట్టి ఇక ఇట్లయితే పెట్టినాం అనమాట. ఇది ఇలా ఏముంటాయంటే ఇక పొయ్యంటు పెట్టుకుంటాము. ఇక్కడ ఇక నీళ్ళు మంచిగా పొయ్యంటు పెట్టుకొని అయితే చేసుకుంటాం కాబట్టి కట్టెలు అయితే ఇక కొట్టి పెట్టింది అత్తమ్మ మంచిగా. అయితే మనిషిని పెట్టి అయితే కొట్టిస్తారు ఫ్రెండ్స్. ఇక అందుకని చూడండి ఎన్ని కట్టెలు ఉన్నాయో. మొత్తం అయితే ఇయ్యా అనమాట.
ఈ పొరకలు అయితే మొత్తం అయితే ఇట్లా ఏంది బయట అయితే ఇట్లా కోసుకొని వచ్చి అయితే ఊకోవడానికైతే ఇట్లా చేస్తుంది అనమాట. ఇవన్నీ పొరకలే. ఇట్లా వీటితో ఊకితేనైతే మొత్తం చెత్త అంతా పోతుంది అనమాట. అందుకని ఇట్లా అయితే చేస్తుంది. ఇవన్నీ అయితే ఇక ఇటుక పిల్లలు ఇక అవి ఇవి స్టోర్కు సంబంధించి అయితే ఇందులో అయితే పెట్టుకుంటాము. ఇక ఇటువైపు చూడండి మొత్తం ఎండిపోయినాయి అనమాట. ఇక ఇంట్లో మనిషి ఉంటే అయితే మంచిగా ఏంది అన్నీ పచ్చగా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు నీళ్ళు పట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఇట్లయితే ఉంటుంది. ఇక ఈడైతే పొయ్యి నీళ్ళు అయితే వేడి చేసుకుంటాము. ఇంట్లో కూడా ఉంది ఒక పొయ్యి, కాకపోతే అదైతే ఇక వర్షాలు పడ్డప్పుడు అయితే ఇంట్లో అయితే పెట్టుకుంటుంది అనమాట. ఇక ఇటువైపు అయితే పెంకలు అయితే ఇట్లా పెట్టినాం అనమాట. ఒక ప్లానింగ్ ఉండే, కాకపోతే మేము అనుకున్నది అయితే ఏది కావట్లేదు. ఇటువైపు అయితే బాగా మిల్లులు అవి ఇవి ఉంటాయి అన్నమాట. అందుకే ఆ సౌండ్ అయితే అదే. పూల చెట్లు అన్నీ ఎండిపోయినాయి. ఇగో కనకాంబరం చెట్లు చూడండి ఎట్లయినాయో. మస్తు ఉండే ఇంతకుముందు పచ్చగా ఉండే మొత్తము. మీరు చూడండి హోమ్ టూర్ వ్లాగ్ ఎట్లున్నది, ఇప్పుడు ఈ వ్లాగ్ ఎట్లున్నది. మనిషి ఉంటే ఇంట్లో మనిషి ఉంటే ఎలా ఉంటుంది, మనిషి లేకపోతే ఎలా ఉంటుంది అనేది చూడండి. ఓ నిమ్మకాయలు కూడా కాసినాయి మా చెట్టుకి. ఇంతకుముందు అయితే లేవు, నిమ్మకాయలు కాస్తున్నాయి ఇప్పుడే అన్నమాట, ఫస్ట్ టైము. ఇక మా ఇల్లు అయితే ఇది ఫ్రెండ్స్. ఇక మొత్తం కానీ ఇక్కడ ఉండి చేసుకోవచ్చు, కాకపోతే బతుకు తెరవం అంటే మనం పని చేసుకొని బతకడానికి అంటూ ఏం లేదన్నమాట. అందుకని ఇక మణిగూరులో అయితే ఉంటున్నాము. ఇక కొద్దిగా అయినాక అయితే బయలుదేరుతాము. మా ఆయన వచ్చినాక ఇక బయలుదేరి అయితే సాయంత్రం వరకు అయితే మణిగూరు అయితే చేరుకోవాలి. అమ్మ పెద్ద అమ్మ అయితే ఎందుకో దావరం చూస్తే బాగా హుషారవుతుంది అన్నట్టు. దాన్ని ఇక్కడే ఉంచిపోవాలి. ఉండవు అమ్ము. పెళ్ళికి గొంతంతా అరిసి అరిసి గొంతంతా వీక్కపోయింది. అందుకని వాయిస్ అయితే ఇలా వస్తుంది అనమాట. పెళ్ళి వీడియోస్ కూడా ఇక అంటే కొన్ని అయితే పెట్టినాము, చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే. బాయ్ చెప్పమ్మా రిచు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.